నాడు నిర్లక్ష్యానికి గురైన విద్యారంగానికి నేడు మహర్దశ పట్టింది. ప్రజాప్రభుత్వం కొలువుదీరిన వేళ అక్షర రూపం దాల్చిన ఆశయాలకు అండగా నిలుస్తున్నారు మన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు నిధుల వరద పారింది. నిరుడు బడ్జెట్ లో విద్యారంగానికి 23,108 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రజాప్రభుత్వం ఈసారి ఆ మొత్తాన్ని ఏకంగా 26,674 కోట్లకు పెంచింది. అంటే గతంతో పోలిస్తే 3,566 కోట్ల రూపాయలు అదనం. కేవలం జీతాలకే పరిమితం కాకుండా మౌలిక వసతుల కల్పన కోసం ఇచ్చే ప్రగతి పద్దును గత ఏడాది కంటే 70% పెంచి ఏకంగా 6,487 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది మన చదువుల తల్లి ముద్దు బిడ్డలకు నిజంగా ఒక శుభ పరిణామం. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రజాప్రభుత్వం. ఇందుకోసం 500 కోట్ల రూపాయలను కేటాయించి పేదవాడి సొంత బడిని బలోపేతం చేస్తున్నారు. కేవలం పాఠాలే కాదు, విద్యార్థుల ఆకలి తీర్చేందుకు పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలు మరింత పకడ్బందీగా అమలు చేయబోతుంది ప్రజా సర్కార్. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను మరింతగా తీర్చిదిద్దేందుకు స్కిల్ యూనివర్సిటీకి అంకురార్పణ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునీకరిస్తూ నూతన కోర్సులు, ల్యాబ్ పరికరాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. అలాగే సమగ్ర శిక్షా అభియాన్ కు 2,400 కోట్ల రూపాయలు కేటాయించి పుస్తకాలు, యూనిఫామ్స్ సకాలంలో అందేలా సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తూ అడుగులు వేస్తోంది ప్రజాప్రభుత్వం. అక్షరాస్యతలో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా ఈ బడ్జెట్ ఒక విద్యా యజ్ఞం.